అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫామ్ ల్యాండ్ కొంటే ఎలా ఉంటుంది, లేదా డిటీసీపీ అప్రూవ్డ్లో ప్లాట్ కొంటుంది ఎలా ఉంటుందని చెప్పి చాలామంది డౌట్స్ నా దగ్గరికి కాల్ చేసి అడుగుతున్నారు. సో ఫామ్ ల్యాండ్ అనేటప్పటికి 600 స్క్వేర్స్ పైన ఉంటేనే ఫామ్ ల్యాండ్ కింద చేసుకోవచ్చు. పావు ఎకరం ఉండాలి మినిమం ఎప్పుడైనా సరే. అంటే దగ్గర దగ్గర మనకు 10 గుంటాస్ అబవ్ 12 గుంటాస్ మినిమం ఉంటే అది ఒక 25 సెంట్స్ లాగా ఉంటుంది. మనకు 1250 గజాల పైన వరకు కూడా మనకు ఉంటే ఏదైనా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 గుంటలు 3 గుంటలు కూడా ఫామ్ ల్యాండ్ అని అమ్ముతున్నారు. దట్స్ కాల్డ్ ఇల్లీగల్ లేఅవుట్ అంటారు దాన్ని మామూలుగా. అది ఏదో చిన్న చిన్న డెవలపర్స్ ఎవరో ఇల్లీగల్ లేఅవుట్ వేయడము, దాన్ని 1 గుంట 2 గుంట 3 గుంట 4 గుంట అని కూడా ఫామ్ ల్యాండ్ అవి నమ్ముతున్నారు. దాన్ని మీరు నమ్మవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఫామ్ ల్యాండ్ అంటే అది అప్రూవల్ ఉండదు, దానికి ఒక రోడ్డు ఉండదు, దానికి ఒక రోడ్డు వేయరు, దానికి ఒక కరెంట్ ఉండదు, ఏముండదు. ఒక ఫామ్ ల్యాండ్ కంపల్సరీగా ఒక మోటార్ వేసుకోవడానికి కనీసం ఒక రోడ్డు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రోడ్లు ఏవో ఇస్తారు పైపైన గీసి, మనకు పైపైన ఏదో పేపర్ మీద గీసి లేఅవుట్ వేస్తారు. రేపొద్దున మీరు కొన్ని తర్వాత అటు వెళ్ళకపోతే అవి బుషెస్ వస్తాయి. అది కాకుండా వాళ్ళు 2-3 ఎకరాల్లో వేస్తున్నారు, అక్కడ బుషెస్ వస్తాయి, మీ స్టోన్స్ పాస్తారు. రిజిస్ట్రేషన్ అయిన రోజు బాగానే ఉంటుంది. కొంచెం బుషెస్ వచ్చినప్పుడు ఆ బుషెస్ తీయడానికి ప్రొక్లైన్లు కానీ జేసీబీలు కానీ వెళ్ళినప్పుడు ఆ బుషెస్తో పాటు మీరు రాళ్ళు వెళ్ళిపోతాయి. అది అన్అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మీరు మళ్ళీ మీ ప్లాట్ ఎక్కడ ఉందో మీరు ఎత్తుకోవడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని నేనేమంటానంటే 2 గుంటలు 3 గుంటలు ఉన్నటువంటి ప్లాట్లు అయితే మీరు కొనొద్దు, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మినిమం ఫామ్ ల్యాండ్ అంటే ఒక హాఫ్ ఎకర్ ఉన్నది, మినిమం 20 గుంటాస్ ఉండాలి. అయితే 15 గుంటాస్ అబౌవ్స్ ఉన్నప్పుడు మీకు ఒక దాంట్లో ఒక అరెకరం ఒక ల్యాండ్లా ఉన్నప్పుడు మీకు ఒక ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడానికి కానీ, కొంత పంట పండించిన దాంట్లో ఇది అవ్వడానికి కానీ, మీరు ఒక పక్క చిన్న ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కట్టుకునే దాన్ని ఫార్మింగ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ 2 గుంటాసు 1 గుంటాసు 3 గుంటాసు 2.5 గుంటాస్తో లేఅవుట్లు వేస్తున్నారు, అది కాల్డ్ ఇల్లీగల్ లేఅవుట్. సో మీరు మీ పేరు మీద 250 గజాలు 300 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు, 2 గుంటలు 3 గుంటలు. మీకు అది పాస్బుక్లో రాదు, దాన్ని మీరు ఆన్లైన్లో ఎక్కించుకోవాలన్నా ధరణిలో ఎక్కించుకోవాలన్నా అవ్వదు. సో ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రేపు పొద్దున మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ పేర్లే ధరణిలో వాటిలో కనిపిస్తాయి, మళ్ళీ వాళ్ళే వేరే వాళ్ళకి అమ్ముతారు. సో అట్లనే లాస్ట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని నారాయణరావు అని వెంకటేశ్వరరావు అని చెప్పి చాలా పెద్ద పెద్ద లేఅవుట్లు వేశారు. 200 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా వేసి ఆ గజాల్లో రిజిస్ట్రేషన్ చేసి, ఆ గజాలు ఉన్న ప్లాట్లనేమో ఆన్లైన్ ఆ రోజుల్లో అడంగులోకి ఎక్కించుకోలేక, పహానీలోకి ఎక్కించుకోలేక, ఆ పాత ఉన్నటువంటి లేఅవుట్ల ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండి వీళ్ళందరూ ప్లాట్లు కొనుక్కొని ఎక్కడికెక్కడికో రైల్వే ఎంప్లాయీస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ లేఅవుట్లో ల్యాండ్ని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడము. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్లు ఉంటాయి. మీరు మీ 600 గజాలు 200 గజాలు 300 గజాలు 2 గుంటలు 3 గుంటలు వీళ్ళ పహానీలు ఎక్కించుకోలేక అలా ఉంటే ఈ డాక్యుమెంట్లు పట్టుకొని మీరు ఎక్కడికో ఉద్యోగం మీద వెళ్ళిపోతారు. ఆ ల్యాండ్ లార్డ్ అక్కడే ఉంటాడు కాబట్టి మీరు ఎవరు ఇలా ఉండరు కాబట్టి దాన్ని మళ్ళీ దున్నేసి పొలం వేస్తారు. మళ్ళీ ఏదో ఒక డెవలపర్ వస్తారు, మేము అన్ని నమ్మలేదు ఇన్ని నమ్మలేదు అని వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి మళ్ళీ అదే ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్ముతారు. అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. లాస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ప్రైవేట్ లేఅవుట్లు వేయడము, అదే ల్యాండ్ మళ్ళీ అదే ల్యాండ్లర్స్ వేరే వాళ్ళకి అమ్మడము, మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ లేఅవుటము, ఇట్లా చాలా గందరగోళాలు జరిగి చాలామంది రోడ్డును పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్లనే ఫామ్ ల్యాండ్లు అయితే 2-3 గుంటలు అయితే కొనొద్దు. మినిమం 12.5 గుంటల నుంచి ఒక 20 గుంటలు అయితే మీకు ఫామ్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని ధరణిలో కూడా ఎక్కించుకోవచ్చు. కాబట్టి మీరు అట్లా ఫామ్ ల్యాండ్ కొనాలి తప్పితే 2 గుంటలు 3 గుంటలు మాత్రం కొనొద్దు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీకు కలవకుర్తి కానివ్వండి, అమ్మంగల్ నుంచి పైకి, కడతాల నుంచి పైకి ఏదైతే ల్యాండ్లో కొనుక్కోండి ఒక హాఫ్ ఎకర్ పైన, అది చాలామందితో పాటుగానే అవసరం లేదు. ఎవరైనా ఒక 30 ఫీట్ రోడ్ ఇచ్చి ఒక అరెకరం ల్యాండ్ కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. షాద్నగర్ తర్వాత కూడా ఫామ్ ల్యాండ్లు వేస్తున్నారు. అవన్నీ నేను చెప్తున్నాను కదా, కంపల్సరీగా ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ అయితే ఫామ్ ల్యాండ్ కొనండి. కానీ లేదంటే 100 గజాలు 150 గజాల ప్లాట్లు కూడా మనకు దొరుకుతున్నాయి డిటీసీ పేపర్లో, అలా కొనుక్కోండి. ఇటు శంకరపల్లి వికారాబాద్ సైడ్ కూడా
ఒక హాఫ్ ఎకరో పావు ఎకర్ ల్యాండ్ దొరికితే ఒకళ్ళైనా కొనుక్కోవచ్చు. ఎక్కువ మంది ఏమి అవసరం లేదు. 30 గుంటలు 20 గుంటలు ఒక 30 ఫీట్ రోడ్ ఇచ్చేసి కూడా చాలామంది అమ్ముతారు. అట్లా కొనుక్కోండి. కానీ ఫామ్ ల్యాండ్లు అనేసి చిన్న చిన్న లేఅవుట్లు ఇల్లీగల్ లేఅవుట్లు వేస్తే మాత్రం కొంటే మాత్రం మీరు మోసపోతారు. ఎందుకంటే ఇవాళ రోజున రాత్రి పగలు భార్య పిల్లలు కష్టపడి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి బుగ్గిలో నీళ్ళని కష్టపడిన కష్టాన్ని అలా బూడిదలో పోసి పన్నీరులాగా చేసుకోకండి. ఎందుకంటే ఇవాళ రోజున ఎంతో కష్టపడితే కానీ డబ్బులు మిగలట్లేదు. ఈ ఉన్న ఎక్స్పెండిచరు ఈ ఉన్నటువంటి సొసైటీలో ₹1 మిగిల్చాలి భార్యాభర్తలు పిల్లల కోసం అంటే చాలా కష్టం అవుతుంది. అలాంటి తినక కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మీరు అలా వేస్ట్ చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి నేను మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదన్నా డౌట్స్ ఇలాంటివి ఉన్నా ఇలాంటి కొన్ని మోసపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి ఏంటనేది కూడా అంటే నాకు తెలిసిన టిప్స్ కొన్ని చెప్తాను. అట్లా ఉన్నాయి కానీ అట్లా ఉన్నాయేమన్నా మీరు తీసుకోవాలనుకుంటే ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్రూవల్స్ ఉన్నాయా లేవా, మినిమం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, తీసుకుని అమ్ముకోవాలంటే ఏ విధంగా అమ్ముకోవాలి, ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9121953999. రిపీట్ చేస్తున్నాను, నా నెంబర్ 9121953999. ఫామ్ ల్యాండ్ అంటే అర్థము మనం ఫామ్ చేసుకోవడానికి మనం పంట పండించుకోవడానికి కొనుక్కున్న ల్యాండే ఫామ్ ల్యాండ్. 2 గుంటల్లో మనం ఏం పండిస్తాం, 3 గుంటల్లో ఏం పండిస్తాం. 2 గుంటలు అంటే ఒక గుంటకు వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట. 2 గుంటలు అంటే 250 గజాల మనం సైజ్ ఎంత ఉంటుంది, 40x60 కూడా రాదు సైజు. దాంట్లో ట్రాక్టర్ ఎలా పోతుంది, మనం ఏం పండిస్తాం. ఇలాంటి భ్రమల్లో కానీ కొంతమంది మనల్ని పెట్టి ట్రై చేస్తారు. వాటన్నిటికీ మీరు పడకండి. దయచేసి మీ కష్టాన్ని నీళ్ళల్లో పోయకండి. మీ పిల్లలకి కానీ మీ యొక్క 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే ఇవాళ రోజున 10 లక్షలు 15 లక్షలు మిగిల్చాలి అంటే మీరు తినక కూడబెడితేనే కానీ అవుతుంది అనమాట. అలాంటి డబ్బులను మాత్రం వేస్ట్ చేయకండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.